చంటి వాళ్ళు ఉన్న గుడిసెనైతే ఇక చెంచలమ్మ మనసులో అయితే పీకి పారేస్తూ ఉంటారు. అప్పుడే అటువైపు వస్తున్న సింధూరి అదంతా చూసి చాలా కోపం వచ్చి, "ఎందుకు ఇదంతా పీకేస్తున్నారు? నా గుడిసె మీద అది పీకేసే అధికారం మీకు ఎవరిచ్చారు?" అని అందరిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చెంచలమ్మ వస్తూ ఉంటుంది. "చూడత్తమ్మ, మేమున్న గుడిసెని ఎలా పీకేస్తున్నారు అంటే, నీ ఎందుకు పీకకూడదు? అసలు నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది?" అని అడుగుతూ ఉంటుంది. అంటే, "నాకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదా అత్తమ్మ" అని సింధూర అడిగేసరికి, "లేదు, ఆ విజయమ్మ కొడుకుగా తన భార్యగా నువ్వు ఉన్నప్పుడు ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు. విజయమ్మ కోడలు చంటి కొడుకు విజయమ్మ కోడలుగా ఎప్పుడు నువ్వు మారిపోయావో అప్పుడే నీకు ఈ ఇంటితో సంబంధం తెగిపోయింది" అని అంటే, విజయమ్మ కోడలు అంటున్నారు. "మరి మీకు నేను ఏమీ కానా అత్తమ్మ? మీకు నాకు ఎటువంటి సంబంధము లేదా? అంతేనా మనిద్దరం మధ్య ఉన్న బంధము" అని ఇక సింధూర చెంచలమ్మ మాటలకు బాధపడిన అడుగుతూ ఉంటుంది. "అవును, నీకు నాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఎప్పుడు నువ్వు విజయమ్మ కోడలుగా మారావో అప్పుడే మన మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది, ముగిసిపోయింది" అని చెప్తూ ఉంటుంది. దాంతో సింధూరకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. "నువ్విక్కడ ఉండడానికి వీలేదు, దయచేయు" అని ఇక బయటికి దారి చూపిస్తూ ఉంటుంది చెంచలమ్మ. ఇక చెంచలమ్మ అలా వెళ్ళిపోమని నిర్దాక్షిణ్యంగా చెప్పేసరికి సింధూర అయితే ఏమీ మాట్లాడక చెంచలమ్మ వైపే చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న కేశవ అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకింత కఠినంగా చెంచలమ్మ ఉంటుందో అనేసి. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చెంచలమ్మ మాత్రం సింధూర వైపే చూడకుండా వెళ్ళిపో అన్నట్టు చూస్తూ ఉంటుంది. దానికి సింధూర బాధపడుతూ ఉంటుంది. ఇది